వీళ్ళ లెగసీ. అక్కడ వేరే వాళ్ళు పోటీ చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదా ఆ ప్రాంతం వాళ్ళ సొంతం అన్నటువంటి రూట్లోకి సాగింది. కాకపోతే గతంలో ఇప్పుడు నిన్ననే మన దగ్గర ఇంటర్వ్యూలో తులసిరెడ్డి గారు చెప్పారు, ఆయన ఉన్న టైంలో 6 జడ్పీటీసీలు ఉంటే పులివెందుల్లో 3 గెలిచిందట అప్పుడు తెలుగుదేశం పార్టీ. అప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆయనే తెలుగుదేశం తరఫున గతంలో గెలిచింది. 2 మేము పోటీ చేయలేదు, 3 మేము గెలిచాం, కాంగ్రెస్ గెలిచింది ఒకటే అప్పుడు ఆ రోజున. అలాంటిది సాధించాము. సరిగ్గా పోరాడితే ప్లాన్డ్గా వెళ్తే అదేం కంచుకోట కాదు, ప్లాన్డ్గా లేనప్పుడు మాత్రమే కంచుకోట అవుతుంది అన్నటువంటిది నేను చెప్పుకొచ్చినట్టు. వాస్తవంగా ఆ తర్వాత కాలంలో త్వరనీయకుండా చూసుకొచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా. కానీ క్రిందటిసారి వివేకానంద రెడ్డి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయనకి ఇక మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఢిల్లీ రాజకీయం చూసుకుంటే గల్లీ రాజకీయం అంతా వివేకానంద రెడ్డి చూసుకునేవాడు, ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. ఆ తర్వాతన జగన్ వచ్చిన తర్వాతన వివేకానంద రెడ్డి ఏమో కాంగ్రెస్లో ఉండటంతో అక్కడ గ్రిప్ అంతా కూడా అవినాష్ రెడ్డి వీళ్ళకి వదిలిపెట్టేశారు, భాస్కర్ రెడ్డి వీళ్ళకి గ్రిప్ వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. మళ్ళీ వివేకానంద రెడ్డి వైసీపీలో చేరడం, అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తాం